Hi, welcome back to my channel. This is for Chandu, the Creantech 0508 Information and Entertainment YouTube channel. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. అదేవిధంగా నా వీడియోస్ చూస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ మనకు టాపిక్ అనమాట. సో మరి ఎవరికి ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ ఉపయోగపడుతుందని మాత్రమే ఈ యొక్క టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. సో మెయిన్గా ఈ టాపిక్ తమ్మునే చూసారు కదా మీరు, కెరియర్ గైడెన్స్ అనమాట. అంటే మనకు 10వ తరగతి తర్వాత ఏమేం కోర్సులు ఉంటాయి, సో ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఇది టాపిక్ మీద వీడియో ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుంది, సో కంపల్సరీ చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది లైఫ్లో, కానీ లెంతీగా ఉంటుంది. ముందే చెప్తున్నాను, లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే కెరీర్ గైడెన్స్ అంటే మనం 10వ తరగతి చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏం కోర్సులు తీసుకోవాలి, ఎటు వెళ్తే ఏది బాగుంటుంది, ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, దాని మీద ఇప్పుడు నేను వీడియో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది, ముందే చెప్తున్నాను, లెంతీగా ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం మరి. కొంచెం అయితే వీడియో లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అంటే నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అక్కడ పోస్ట్ అవుతాయి. సో మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే డైరెక్ట్ మనం వీడియోకి వెళ్ళిపోతాం. కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ మీరు ఇంట్రెస్ట్గా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. చూసుకుంటే మనకైతే కెరియర్ గైడెన్స్ అనమాట. మనకు 10వ తరగతి అయిపోయిన తర్వాత మరి ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఎలాంటి కోర్సులు తీసుకుంటే మనకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో చూసుకుంటే మనకి ఇక్కడ మనం సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసేటువంటి ప్రయాణంలో 10వ తరగతి అనేది ఫస్ట్ తొలి స్థానం, సోపానం అనమాట. అంటే తొలి స్థానం కూడా అదే. మనం ఫర్దర్గా కెరీర్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదటగా మన యొక్క ప్రయాణం స్టార్ట్ అయ్యేది 10వ తరగతి తర్వాతనే. కాబట్టి దాని నుంచి నెక్స్ట్ మనం ఏది తీసుకుంటే ఎటు వెళ్తాము, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఏ విధంగా మన లైఫ్ అనేది బాగుంటుంది అనేది చూద్దాం మరి. సో చూసుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి అడుగు కూడా మనకంటే వేసే ప్రతి అడుగు కూడా మన యొక్క భవిష్యత్తును, మన కెరియర్ అనేది నిర్ణయిస్తుంది అనమాట. ఆఫ్టర్ 10th క్లాస్ అంటే 10వ తరగతి తర్వాత. సో ఒకవేళ ఇక్కడ మనము కనుక తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోవాల్సి ఉంటుంది, లేదంటే అలానే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది తప్పించి మళ్ళీ వెనక్కి రా. ఎందుకంటే ఆఫ్టర్ 10th క్లాస్ అంటే 10వ తరగతి తర్వాత చూజ్ చేసుకునేటువంటి మన కెరియర్ అనేది ముందుకు వెళ్ళడానికి అది దారి తీస్తుంది. కాబట్టి అక్కడే క్లారిటీగా క్షుణ్ణంగా ఆలోచించి మనం కెరియర్ ఏది బాగుంటుంది అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు తెలివైనదిగా ఉండాలి. అంటే 10వ తరగతి అయిపోగానే తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచించి దాని మీద స్టడీ చేసి అయినా ఆలోచించి అయినా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలన్నమాట. సో మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్ను ఎంపిక చేసుకునేదే ఉండాలి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాని సైడ్ వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. బట్ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండి ఇంకో సైడ్ వెళ్దామంటే బాగుండదు. ఎందుకంటే ఒక 1 year సరిపోతుంది కదా, తర్వాత ముందు కూడా ఆ విధంగానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అది మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మన కెరీర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి దాని సైడ్ మనం ఆలోచించాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దాలనుకుంటే మనకు మనం తీసుకునేటువంటి ఆ నిర్ణయమే మెయిన్ అనమాట. మంచి వేతనం, ఎదుగుదల, ప్రేరణ, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టే ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఎలాంటి నిర్ణయం అయినా, అంటే మన కెరీర్ బాగుండాలనుకుంటే మనం మంచి శాలరీస్ రావాలి, తర్వాత మనం గొప్ప గొప్ప ఇంక ఎదగాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. ఓకేనా? అందుకే ఇప్పుడు మనం వేసేటువంటి ప్రతి అడుగు కావచ్చు, మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్దలు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, వాళ్ళంతా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీనిని ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళ యొక్క వాళ్ళ కుమారులకు కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా కానీ సో క్లారిటీగా అంటే కరెక్ట్గా వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. ఓకేనా? అది మాత్రం మర్చిపోవద్దు. 10వ తరగతి పాస్ అయిపోయిన నుంచి ఏ కోర్సులో చేరాలి, ఎందులో చేరితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏ కోర్సు కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది,
సో ఈ విధంగా చాలా అన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కూడా కొంచెం వీళ్ళకి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఏ కోర్సులో మా అబ్బాయిని చేర్పించాలి, మా అమ్మాయిని చేర్పించాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది ఫర్దర్గా, లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కెరియర్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకు ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత తీసుకోబోయే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా మందికి అక్కడనే ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు దాని గురించే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి ఒక కొంచెం టైం లెంత్గా ఉంటుంది, బట్ వినండి క్లియర్గా. ఓకేనా. ఫస్ట్ మనం చూసుకుంటే 10th క్లాస్ అయిపోయింది, పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ ఉంటుంది. ఓకేనా. ఇంటర్మీడియట్ అంటారు, మనకు 2 years ఉంటుంది. ఓకేనా. ఇది సో ఇంటర్ అంటారు, ఇంటర్మీడియట్ అంటారు. సో ఇందులో చూసుకుంటే మనకు ఏముంటాయి అంటే ఫస్ట్ చూసుకుంటే ఎంపీసీ ఉంటుంది కోర్సు, మీకు తెలుసు ఆల్రెడీ. ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇంజనీర్గా కెరియర్లో స్థిరపడాలని అనుకున్న వారికైతే ఇంటర్మీడియట్లో ఈ ఎంపీసీ తీసుకోవచ్చు, వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి. సో ఇందులో మనకి ఏముంటుంది మెయిన్గా అంటే చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. సో ఇవి 3 మెయిన్ సబ్జెక్టులు అనమాట. ఇవి ఎంపీసీలో ఉంటాయి. ఓకేనా. పెట్టుకోండి. ఈ గ్రూప్లో మీరు ఇన్ కేస్ చేరితే మాత్రం మీకేంటంటే గణితం పైన ఆసక్తి ఉండాలంటే మీకు మ్యాథ్స్ జర బాగా వచ్చి ఉండాలి, మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఆ మ్యాథ్స్ పైన. అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే వివిధ సూత్రాలు, చాలా ఫార్ములాస్ ఉంటాయి. సో వాటి మీద కూడా మీకు అన్వయించేదంటే వాటిని సాల్వ్ చేసేటువంటి నైపుణ్యాల స్కిల్స్ అనేవి ఇవి ఉండాలి ఆ విద్యార్థులకు. ఉన్నప్పుడే వాళ్ళు ఎంపీసీ గ్రూప్ని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు బాగుంటుంది అనమాట. ఓకేనా. అంతేకాకుండా ఇటు వెళ్ళిన వాళ్ళకి ఏముంటుందంటే ఐఐటీలు ఉంటాయి, నీట్లు ఉంటాయి. టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే కంపల్సరీ ఇంటర్లో చేరిన నుంచి వాళ్ళ లక్ష్యం కూడా కంపల్సరీ దాని దిశగా ఉండాలి. ఎందుకంటే కంపల్సరీ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీ లక్ష్యం కూడా అటు సైడే ఉండాలి. ఇంజనీరింగ్ సైడ్ అంటే వాటిపైన ఫోకస్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి పట్టు ఉండాలి, మ్యాథ్స్ ఎంత ఉంటుంది, ఏముంటుంది, అలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ కెరియర్లో ఎదగడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంసెట్, జేఈ మెయిన్స్, బిట్షాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ కోసం కృషి చేయాలి. సో ఇవన్నీ మీరు ఈ యొక్క సెట్లు రాయాలన్నా మీకు కంపల్సరీ పట్టు ఉండాలి. గణితం మీద కంపల్సరీ ప్రతి ఒక్కటి ఫార్మాస్ కానీ వాటిపైన ఇంట్రెస్ట్, సాల్యుయేషన్ ఇవి ఉన్నప్పుడు మాత్రమే వీటిని మీరు సాధించడానికి అయితే మీకు బాగుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ కెరీర్పై ఆలోచన లేని వారు ఎంపీసీ తర్వాత మీకు ఇన్ కేసు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని లేదనుకోండి, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంపీసీ తీసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ మరి ఏం చేయాలనుకుంటే మనము డిగ్రీకి వెళ్ళొచ్చు. ఓకేనా. బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ అంటారు, బ్యాచిలర్ డిగ్రీ, దీనిలోకి వెళ్ళొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఇందులో డిగ్రీకి వెళ్ళి మనం అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. 3 years ఉంటుంది. ఓకేనా. అది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ సైడ్ వెళ్ళచ్చు. ఎంఎస్సీ అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు కదా, పీజీ సైడ్ వెళ్ళొచ్చు. అందులో మనకు పీజీలో అయితే మీకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో మీకు ఏ యొక్క సబ్జెక్ట్ మీద మీరు చేయాలనుకుంటే పీజీ ఆ సబ్జెక్ట్ మీద కూడా చేయొచ్చు, ఆ సైడ్ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుందంటే పిహెచ్డి ఉంటుంది. సో పిహెచ్డి సైడ్ వెళ్ళి కూడా మీరు పరిశోధన సైడ్ వెళ్ళి పిహెచ్డీని కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు డిగ్రీ సైడ్ ఈ విధంగా వెళ్ళొచ్చు. డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీకు ఒక కెరియర్ అనేది ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ వద్దనుకుంటే ఇటు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ కావాలనుకుంటే ఇందాక చెప్పినటువంటి మనకు ఎంసెట్ ఉంటుంది, అదేవిధంగా మీకు జేఈ మెయిన్స్, మనకు బిట్షాట్ ఇట్లా ఇవి సెట్లు ఉంటాయి, అవి రాసి కూడా మీకు అటు సైడ్ వెళ్ళొచ్చు. ఓకేనా. ఇది ఇన్ కేస్ మీరు ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంటర్లో మీరు కనుక బైపీసీ తీసుకుంటారు అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకేనా. బైపీసీ అంటే మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉంది, విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉన్న వారికైతే సరిపడేటువంటి గ్రూప్ అన్నమాట. సైన్స్ సబ్జెక్టు, నేను సైన్స్ సైడ్ వెళ్ళాలి, నాకు మొక్కలు అండ్ జంతువులపైన ఆసక్తి ఎక్కువ ఉంది, వాటి మీద చదవాలనుకున్నాం. సో ఇదనమాట మనకు బైపీసీ తీసుకుంటే ఇన్ కేస్ మీరు ఇలాంటి యొక్క సెట్లు రాసి ఎంసెట్, ఏఎంసీ, జిప్మార్, సిఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్లో చేరి డాక్టర్గా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే జనరల్గా ఇవన్నీ నాకు వద్దనుకుంటే డైరెక్ట్ డిగ్రీ వెళ్ళొచ్చు, బీఎస్సీ సైన్స్ చేసి దాని నుంచి మీరు పీజీ చేసుకోవచ్చు, పిహెచ్డీ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదనమాట మనకు 10th తర్వాత ఇన్ కేస్ బైపీసీ మనం గ్రూప్ తీసుకుంటే
ఈ యొక్క కెరీర్ అనేది మీకు ఈ విధంగా సాగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే బైపీసీ కాకుండా మనకు నెక్స్ట్ సిఈసి అండ్ ఎంఈసి ఉన్నాయి. ఈ 2 గ్రూపులు కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే వ్యాపార వ్యవహారాలు, గుణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికైతే ఈ 2 గ్రూపులు చాలా ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి వాళ్ళకైతే. ఇందులో చూసుకుంటే మనకు సిఈసి, ఎంఈసి ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న అందరికీ తెలుసు. బిజినెస్ పర్పస్లో చాలా ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో కామర్స్ నైపుణ్యాలు ఉన్న వారికైతే చాలా అవకాశాలు ఉంటాయి. సిఏగా స్థిరపడుతున్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అంటారు, సో అకౌంటెంట్స్ అంటారు. సో వాళ్ళకైతే మంచి ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కాస్ట్ అకౌంటెన్సీ అని, సిఏ అని, కంపెనీ సెక్రటరీ వంటి హోదాలలో కూడా వీళ్ళు ప్రొఫెషనల్ కోర్సులలో కొన్ని అకౌంట్స్ సంబంధించినటువంటి వీళ్ళకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో చాలా కంపెనీలు కూడా వీళ్ళను సిఏలుగా అపాయింట్ చేసుకుంటారు వీళ్ళు ఫర్దర్గా చదివిన తర్వాత. సో ఈ విధంగా ఇలా గ్రూప్లో సిఈసి, ఎంఈసి కోణంలో చూసినా కానీ వీళ్ళకైతే అవకాశాలు చాలా ఉంటాయి. మంచి ఆపర్చునిటీ. వ్యాపార రంగంలో అయితే వీళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు. ఈ గ్రూప్లకు ఎంపిక చేసుకునే విద్యార్థులకైతే సహనం ముఖ్యం చాలా అన్నమాట. ఎందుకంటే చిట్టపద్ధతులు సమస్యలు సాధించే క్రమంలో ఒక్కొక్కసారి చాలా అకౌంట్స్ అంటేనే కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సో వాళ్ళకైతేనే ఈ యొక్క గ్రూప్లు చాలా ఉపయోగపడతాయి, వాళ్ళకు సూటబుల్ అవుతాయి. సో వాళ్ళు మాత్రమే ఈ సిఈసి అని, ఎంఈసి అని తీసుకోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అది కాకుండా మనకు మరొక కోర్సు కూడా ఉంటుంది, హెచ్ఈసి ఉంటుంది. సో ఇది కనుక తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునేటువంటి పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్న వారికి అయితే ఇది సరైన గ్రూప్. సో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, సొసైటీలో ఏం జరుగుతుంది ఏం కదా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, ఎలాంటివి జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది. సో వాటిని విశ్లేషించి నైపుణ్యం ఉన్న వారికి అయితే ఈ యొక్క గ్రూప్ చాలా పనిచేస్తుంది అన్నమాట. ఇది హెచ్ఈసి తీసుకోవచ్చు వాళ్ళు. సో ఎందుకంటే ఇక్కడ ఇంటర్లో హెచ్ఈసి పూర్తి చేసిన వారి తర్వాత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో చూసుకుంటే సర్టిఫికేట్ కోర్సెస్ నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా వివిధ కోర్సులను వీళ్ళు అభ్యసించవచ్చు అనమాట. సో సాంప్రదాయ డిగ్రీ కోర్సుతో పాటు జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులు కూడా వీళ్ళకు అందుబాటులో ఉంటాయి, వాళ్ళు చదువుకోవచ్చు, బాగుంటుంది. ఉన్నత విద్య మాత్రమే కాకుండా ఉన్నత ఉద్యోగాల దిశగా కూడా వీళ్ళు అనేక అవకాశాలు అనేవి వీళ్ళకు ముందు ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి వివిధ ఉద్యోగ నియామకాల్లో కూడా వీళ్ళు పరీక్షల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. విజయం సాధించారంటే వాళ్ళు మెరిట్లో వస్తే పాస్ అయితే వాళ్ళకి జాబ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి దాంట్లో ఉంటుంది. ఇంట్లోతో బైపీసీతో కూడా ఉద్యోగాలు ఉంటాయి, ఎంపీసీతో కూడా ఉద్యోగాలు ఉంటాయి, సిఈసితో ఉంటాయి, హెచ్ఈసితో ఉంటాయి, ఎంఈసితో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ అండ్ స్టేట్లలో ఏదో ఒక జాబ్స్ ఉంటాయి, వాటిని రాసుకోవచ్చు. ఆల్టర్నేట్గా మీకు రిలేటెడ్ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కెరీర్లో కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు 10th అయిపోయిన పాలిటెక్నిక్ సైడ్ వెళ్తారు. పాలిటెక్నిక్ అంటే తెలుసు కదా. సో అందులో చూసుకుంటే మనకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటువంటి ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువతకు సత్వర ఉపాధి పొందేందుకైతే ఇవి వీలు కల్పిస్తున్నాయి. ఇందులో చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకైతే ఈ పునాదులు వేస్తాయి. ఎందుకంటే తక్కువ టైంలోనే తక్కువ ఖర్చుతోనే ఈ యొక్క కోర్సెస్ అయితే కంప్లీట్ అవుతాయి. అందులో చూసుకుంటే మనకు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ అంటారు కదా, పాలిటెక్నిక్. సో ఇందులో మనకైతే వీళ్ళు ఇది చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉంది ఆఫ్టర్ 10th తర్వాత. ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అంటారు. సో ఇందులో కూడా చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయి వీళ్ళకు. సో ఇవి కూడా చదువుకోవచ్చు, వీళ్ళు ఉపయోగపడతాయి కెరీర్లో. ఇన్ కేస్ నేను పాలిటెక్నిక్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది కూడా బెస్ట్ అనమాట. సో ఇందులో చూసుకుంటే తర్వాత మనకు పాలిటెక్నిక్లో మనం చదవాలనుకుంటే 10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ జరగవచ్చు. 10th క్లాస్తో లేదంటే ఇంటర్మీడియట్తో మీరు పాలిటెక్నిక్ లేకపోతే ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ను బట్టి పరీక్ష స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఓకేనా, SCBTET ఈ యొక్క ఎగ్జామ్ని అయితే ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ ఇందులో మీరు ప్రభుత్వ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి. ఇందులో మీరు డిప్లొమా కోర్సులను అయితే తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మీరైతే ఈ యొక్క డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమాలకు అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే 3 years కోర్సెస్, 3 ఏళ్ల కోర్సులు కూడా ఉంటాయి. ఇందులో చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్లు ఉంటాయి. సో మనకి ఇందులో 3 years కోర్సెస్ చూసుకుంటే అంటే పాలిటెక్నిక్లకు మీరు ఎంటర్ అయిన తర్వాత
దీనిలో సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానిక్ ఇంజనీరింగ్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ దీనికి సంబంధించి కూడా ఉంది కోర్సు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా 3 years కోర్సెస్ అన్నమాట. మీరు పాలిటెక్నిక్లోకి వెళ్ళిన తర్వాత చూస్ చేసుకునేటువంటి కోర్సెస్. సో ఇవి బ్రాంచ్లు అనమాట అందులో. సో ఏదైనా బ్రాంచ్ చూస్ చేసుకొని మీరు 3 years పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా 3.5 ఏళ్ల కోర్సు అంటే 3.5 year కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి మనకు 3.5 years కోర్సెస్ అన్నమాట. ఇవి 3.5 సంవత్సరాలు మీరైతే చదవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పింది 3 years కోర్స్ అంటే 3 సంవత్సరాలు చదవాల్సిన కోర్సెస్ అన్నమాట. మీరు ఇన్ కేస్ పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత సీట్ వస్తే మీరు చూస్ చేసుకునేటువంటి కోర్సెస్ ఏ కోర్స్ చూస్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి, సో దానికి సంబంధించి. నెక్స్ట్ మరి పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయిన తర్వాత మనకు కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఎటు వెళ్ళొచ్చు అనుకుంటే పాలిటెక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ అండ్ బీఈ కోర్సుల్లో నేరుగా 2వ సంవత్సరంలో లెటరల్ ఎంట్రీ ఇవ్వచ్చు అన్నమాట. సో మనమైతే ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు. మీరు ఈ యొక్క పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే సెకండ్ ఇయర్ బీటెక్లోకి అయితే మీరు డైరెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. అది కూడా ఒక ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోండి. అది బీటెక్ అండ్ బీఈ అనమాట. అందులోకి మీరు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. లెటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా మీరైతే అందులోకి వెళ్ళి మళ్ళీ చదువుకోవచ్చు. దీనికి ఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఈసెట్ రాసి డైరెక్ట్ మీరు బీటెక్లోకి వెళ్ళిపోవచ్చు. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ నుంచి మీకు ఈసెట్ ఏదో ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసి డైరెక్ట్ మీరు బీటెక్ బీఈలోకి డైరెక్ట్ లెటరల్ ఎంట్రీ ద్వారా మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ చదువుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో చాలా అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కంపల్సరీగా. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంటాయి, అది ఒక్కటి కంపల్సరీ. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు, దీనికి సంబంధించి డిప్లొమా కోర్స్ చేసిన వారికి అయితే చాలా ఉపాధి అయితే కంపల్సరీ ఉంటుంది. అదొకటైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. జాబ్స్ కెరీర్ అయితే బాగానే ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో శాలరీ చూసుకుంటే మనకు చేరిన సంస్థను బట్టి దాదాపు 15,000కి అయితే మించకుండా శాలరీస్ అవుతూ ఉంటాయి. సో హైయెస్ట్గా ఎంత ఉండొచ్చు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి శాలరీ అనేది ఎంత అంటే అంత ఇంక్రీజ్ అవుతుంది. సో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మార్కులతోటి మీరు రాసినటువంటి ఎంట్రన్స్ మార్కులు ఉన్నటువంటి మీరు ర్యాంక్ కావచ్చు, జీపీఏ కావచ్చు, దాని ప్రకారం అయితే మీరు ఇక్కడ ఈ యొక్క ప్రవేశాలు అయితే పొందవచ్చు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో అవకాశాలు మరి ఈ యొక్క పాలిటెక్నిక్, వ్యవసాయ పాలిటెక్నిక్ చేసినప్పుడు మనకి ఏమేమి అవకాశాలు ఉంటాయంటే వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి అయితే ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల అంటే పురుగు మందులు తయారు చేస్తారు కదా, దానికి సంబంధించి విత్తనాల సంస్థల వంటి వాటిలో అయితే ఉద్యోగ అవకాశాలు. సో మనకి యూరియా, డిఏపి ఉంటాయి కదా, దానికి సంబంధించి ఫ్యాక్టరీ పరిశ్రమల్లో కానీ, పురుగులకు సంబంధించినటువంటి మందులు స్ప్రేస్ ఉంటాయి వాటికి సంబంధించిన పరిశ్రమల్లో కానీ, విత్తనాలు సీడ్స్ తయారు చేస్తారు కదా వాటికి సంబంధించిన పరిశ్రమ, వీటి రంగాల్లో అయితే వీళ్ళకైతే కంపల్సరీ ఉద్యోగాలు అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయచ్చు. మీరు కూడా కొత్తగా మీరు కూడా పరిశ్రమలు పెట్టుకోవచ్చు. కంపల్సరీ ఇందులో మనకు ఉద్యోగాల చేరిన అయితే కంపల్సరీ 15,000 శాలరీ నుంచి అయితే తక్కువ అయితే ఉండదు. మీకు ఏ పరిశ్రమలో పోయినా కానీ ఎక్కువనే ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది, కెరియర్ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పాలిటెక్నిక్ బహుళ అవకాశాలు, చాలా అవకాశాలు ఉంటాయి. అనేక రంగాలు విస్తరిస్తూ ఉండడంతో పాలిటెక్నిక్ అర్హతతోటి విధులు నిర్వర్తించేటువంటి సూపర్వైజరీ పోస్టుల సంఖ్య పెరుగుతున్న విద్యార్థులు అవగాహన లేనితో వదులుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక కోర్సులు వస్తున్నాయి, వాటిని పూర్తి చేసి ఎన్నో అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకోవచ్చు అనమాట. అక్కడ గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ల కోర్సులో థియరీ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకుంటే బీటెక్ అభ్యర్థులతో ధీటుగా పోటీ పడే సామర్థ్యాన్ని కూడా మీకు లభిస్తుంది అనమాట. ఓన్లీ థియరీ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకున్నాం అనుకోండి, బీటెక్ వాళ్ళతో కూడా మీరు ఈక్వల్గా మీ యొక్క కెరియర్ను సామర్థ్యాన్ని అయితే పెంచుకోవచ్చు, పోటీ పడవచ్చు కూడా. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వొకేషనల్ కోర్సులు తీసుకుంటే ఏమవుతుంది, మనకు వొకేషనల్ కోర్సులు తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో చాలా కోర్సెస్ ఉన్నాయి. అందులో మనకు అర్హతను బట్టి ఫస్ట్ మరి వొకేషనల్ కోర్సులకు మనం జాయిన్ అవ్వాలంటే 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి కంపల్సరీ. అదేవిధంగా 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కాల వ్యవధిలో వొకేషనల్ కోర్సులో ప్రవేశించవచ్చు. మీరు 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యమంటే ఈ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. ఇవి 2 years ఉంటాయి, అప్పుడు గుర్తుపెట్టుకోండి. 6 కేటగిరీలో మొత్తం 25 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సో 7 కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో 27 కోర్సెస్ అయితే ఈ యొక్క వొకేషనల్ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ కోర్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో చూసుకుంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్,
అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ వంటి గ్రూపులు ఇందులో అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు వొకేషనల్ కోర్సెస్. వీటిలో చూసుకుంటే టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించవచ్చు. ఇందులో మనకు టెక్నికల్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో కనుక మీరు ఉత్తీర్ణత సాధించినట్టయితే డైరెక్ట్గా మీరు నేరుగా కూడా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో డైరెక్ట్ అయితే మీరు వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించేటువంటి అప్రెంటిస్షిప్ పరీక్ష రాసే అవకాశం కూడా మీకు ఇక్కడ ఇంటర్ వొకేషనల్ గ్రూపులో టెక్నికల్ గ్రూప్ విద్యార్థులకైతే లభిస్తుంది. సో ఇక్కడ మీకు ఐటీఐలో వాళ్ళు రాసే అప్రెంటిస్షిప్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎగ్జామ్ కూడా రాసే అవకాశం ఉంది. అదేవిధంగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కెరీర్ మరియు వొకేషనల్ కోర్సెస్ చేస్తే కెరీర్ ఏ విధంగా ఉంటుందంటే బ్రాంచ్లకు అనుగుణంగా మనకు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో చాలా అవకాశాలు ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి రైలు, సెయిల్ వంటి కంపెనీల్లో కూడా మీకు చాలా ఉద్యోగ అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. స్వయం ఉపాధి కూడా మీరు ఎదగవచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంటర్ వొకేషనల్ కోర్సులో ముఖ్యమైనవి ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తి చేసి మీరైతే సెల్ఫ్ ఉపాధి, మీ యొక్క స్వయం ఉపాధి కూడా మీరు వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో వీటిలో ముఖ్యమైన ఏంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. సో ఇది చూసుకుంటే మనకు కరికులం దీనికి సంబంధించి ఏంటంటే వర్క్షాప్ టెక్నాలజీ, అదేవిధంగా బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్మిషన్, ఆటో ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్. సో దీనికి సంబంధించి కూడా ఈ స్వయం ఉపాధి పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఈ మంచి కోర్సెస్ కంప్లీట్ చేస్తే. ఇవన్నీ కూడా సెల్ఫ్గా మీరు వర్క్ చేసుకొని స్వయం ఉపాధిని పొందేటువంటి ఇవన్నీ కోర్సులు ఈజీగా మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఆటో మెకానిక్, వెహికల్ సర్వీసెస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ రిప్రజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ ఆఫీసర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్. సో వీటికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఆ కోర్సులు చేస్తే ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలన్నీ లభించడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. ఇన్ కేస్ మీరు దీని సైడ్ వెళ్తే మీకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి. సో చూసుకుంటే మనకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మెకానికల్ విభాగాలు ఏమైతే ఉంటాయో అందులో అయితే మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇందులో చూసుకుంటే ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లు కానీ, టెక్నీషియను, రిఫ్రిజిరేషను, ఎయిర్ కండిషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియను, వర్క్షాప్ టెక్నీషియను, పవర్ ప్లాంట్ల టెక్నీషియను, సోలార్ సిస్టమ్ టెక్నీషియన్. సో ఇవన్నిట్లలో కూడా మీకైతే ఉద్యోగ అవకాశాలు కంపల్సరీగా ఉండడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డిటిపి అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిలో కూడా ఈ రెండు కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. అది కూడా మీకు సెల్ఫ్ ఉపాధిగా కూడా మీకు చాలా పనికొస్తాయి అన్నమాట, చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. సో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేస్తే టెక్నీషియన్గా మనకి ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్ రిపేరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సేల్స్ అండ్ సర్వీస్. వీటి విభాగాల్లో మీకైతే జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా ఉన్నాయి మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, ఎక్విప్మెంట్లో కానీ, అసెంబ్లీలో చేయడం, లేదంటే టెస్ట్ అండ్ రిపేర్ చేయడం, వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారీలో కానీ, సేల్స్ అండ్ సర్వీస్లో కానీ మీకు దీనిలో ఉద్యోగ అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అనమాట. సో ఇది కనుక మనం కోర్సు తీసుకొని చదివితే మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే ఎలక్ట్రానిక్ ఉపకరణానికి సంబంధించి ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవి అసెంబుల్ చేయడం కానీ, టెస్టింగ్ చేయడం, కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, వాటి యొక్క ఇన్స్టాలేషన్ కానీ, వాటి యొక్క సర్వీస్ కానీ, రిపేర్ కానీ, వైండింగ్ కానీ, వైండర్ కానీ, మోటార్ కానీ, సేల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీకు అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కంపల్సరీగా కెరీర్లో అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఐటీఐ, ఐటీసీ. సో ఇవి దీని సైడ్ వెళ్తే మనకి ఏ విధంగా ఉంటుంది కెరియర్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం, ఇండస్ట్రియల్లో ట్రైనింగ్ సెంటర్లు ప్రైవేట్లో, సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు అన్నమాట. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్
ఐటీసీ ఈ రెండు కూడా ఒకటి ప్రభుత్వం ఒకటి ప్రైవేటు ఇవి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్లు అంటే శిక్షణ ఇచ్చేటువంటి సెంటర్లు సంస్థలు అన్నమాట ఇవి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ. సో అయితే కంపల్సరీ అప్రెంటిస్ చేయండి, దానివల్ల మీకు చాలా ఉద్యోగ అవకాశాలు కూడా కెరియర్లో ఉంటాయి. సో వేతనాలు తీసుకుంటే మనకి ఇందులో స్టైఫండ్ రూపంలో మీకు అయితే 6,000 నుంచి 10,000 వరకు ఇస్తారు. బట్ మీకు ఉద్యోగ అవకాశాలకు వెళ్తే దాదాపు 15K వరకు అయితే స్టార్టింగ్ సాలరీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ పనిని బట్టి స్కిల్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే స్వయం ఉపాధి దిశగా మరి ఏమేమి ఉంటాయంటే ఉన్నత విధంగా అభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే స్వయం ఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అయితే అందిస్తున్నాయి. అందులో చూసుకుంటే సెట్విన్ మీకు తెలుసు, మనకు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఒకటి, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్కి అవసరమైనటువంటి ఎన్నో కోర్సులను తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. అంటే చాలా తక్కువ ఖర్చుకే ఈ యొక్క కోర్సును అందిస్తున్నాయి. వాళ్ళ యొక్క ఉపాధి కోసం అంటే ఆ కోర్సు కూడా కంప్లీట్ చేసి కూడా మీరు ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు, సెల్ఫ్గా ఉండి మీరు సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఎదగొచ్చు అన్నమాట. సో ఇంకోటి చూసుకుంటే మనకు ఆయా సంస్థలు అందించేటువంటి కోర్సులు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ట్రేడ్, సెల్ ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్, ఫుట్వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షరీ వంటి ఇలాంటి ఎన్నో కోర్సులు కూడా ఈ యొక్క సంస్థలు అందిస్తున్నాయి. దానివల్ల కూడా మీ కెరీర్లో మీరు మంచి స్థానంలో ఉండొచ్చు, ఎదగొచ్చు కూడా. సో మళ్ళీ ఇందులో ఏంటంటే మనకు ఇవన్నీ అన్నమాట మీకు ఉపయోగపడేటువంటి కెరీర్లో ముందుకెళ్ళడానికి తక్కువ సమయంలో ఈ యొక్క కోర్సులు కంప్లీట్ చేసి కూడా మీరు కెరీర్లో బిల్డ్ చేసుకోవచ్చు, మంచిగా ఎదగవచ్చు. సో మొత్తాన్ని చూసుకుంటే మన కోర్సులు మనకు విభాగాలు ఇంటర్మీడియట్ చూసుకుంటే ఎన్ని కోర్సులు ఉన్నాయి మనకు దాదాపు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కోర్సులు. నెక్స్ట్ చూసుకుంటే పాలిటెక్నిక్ సంబంధించి మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ట్రిబుల్ ఈసీఈ, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా మనకు పాలిటెక్నిక్లో ఉండేటువంటి కోర్సులు. నెక్స్ట్ చూసుకుంటే ఐటీఐ, ఐటీసీ ఇవి కూడా ఇందులో మన కోర్సులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, టర్నర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకు ఐటీసీ అండ్ ఐటీఐలో మనకు ఉండేటువంటి కోర్సులు. నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ వొకేషనల్ కోర్సులు ఏమున్నాయంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఇవన్నీ కూడా మనకు ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు ఏమున్నాయంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి కోర్సెస్ అన్నమాట. ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి, పాలిటెక్నిక్లో ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఐటీఐ, ఐటీసీలో ఏమేమి కోర్సులు, ఇంటర్ వొకేషనల్లో ఉండే కోర్సులు, వ్యవసాయ పాలిటెక్నిక్లో ఉండేటువంటి కోర్సులు అన్నమాట. ఇవన్నీ కూడా 10th తర్వాత మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఏ సైడ్ వెళ్ళాలి, ఎటు వెళ్ళాలని ఒకసారి చూసుకొని ఆలోచించి సజెషన్ తీసుకొని కరెక్ట్ వేలో మీ కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇది నేను చెప్పేటువంటి ఈరోజు చిన్న టాపిక్, నాకు తెలిసింది కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుందని ఒక టాపిక్ తీసుకొని అయితే ఇంత టైం స్పెండ్ చేసి మీకోసం వీడియో చేసిన. సో 100% నచ్చిందని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. సో షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోదు, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటిక్ 0508. థ్యాంక్ యూ వెరీ మచ్. లెంతీగా ఉంటుంది వీడియో అని చెప్పాను ముందు, సో కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ.